అప్పడం వచ్చేస్తుంది అన్న. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, एनटीआर अमर रहे। ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ తీయలేదన్నా దండే సార్ కొంచెం వెనక చెయ్యి వెనక ఇటు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకి అండగా నిలబడి మహిళలకి ఒక అన్నగా, అన్ని వర్గాల ప్రజలకి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల పెన్నిదిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకి కూడా రాజకీయం గురించి, సేవా కార్యక్రమాల గురించి తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినీ రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అనేక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలు కానీ, సామాజిక పాత్రలు కానీ, సాంఘిక పాత్రలు కానీ ఎంతోమంది ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసే విధంగా ఆయన నటించి అనేక విజయాలు సాధించి సినీ రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు మరలా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజుకి కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. అది ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందని మనందరం కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని, పేద ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఎప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తుందంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బాటల వల్లనే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇటు పక్క సంక్షేమాన్ని, అటువంటి అభివృద్ధిని తీసుకువెళ్ళి ప్రతి ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకుని ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ సర్వే చేసినా ఈరోజు ఇప్పటికీ కూడా ప్రజల గుండెలో స్థానాన్ని ఏర్పరచుకుని విజేతగా నిలిచేటటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజల ఉన్నతికి పాటుపడిన వ్యక్తి రామారావు గారు. అలాగే తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే నినాదంతో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏర్పరిచినటువంటి బాట ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు 1,000 పైగా సభ్యత్వాలు నమోదైందంటే ఈరోజు చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించిందంటే అది ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాదని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక్కడిగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈరోజు 42 సంవత్సరాల తర్వాత 1,000 మంది సభ్యులుగా చేరినటువంటి పార్టీగా ఈరోజు ఒక రికార్డు ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల అండగా నిలబడేటటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా అటు ప్రజల పక్షాన నిత్యం పోరాడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తూ అటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజుకి కూడా ప్రజలను ప్రభావితం చేసేటటువంటి ఈరోజు ఉందంటే ఆయన వేసినటువంటి బాటలే దానికి ప్రధాన కారణమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం.